సో కంట్లో నేను ముందు చెప్పినట్టు కూడా మిగతా వీడియోస్లో లెన్స్ అన్నది అందరికీ ఉంటుంది. ఓకే, ఆ లెన్సే వైట్ కానీ బ్రౌన్ కానీ కలర్ కొద్దిగా మారి అది క్యాట్రాక్ట్గా ఫామ్ అవుతుంది. క్యాట్రాక్ట్ ఫామ్ అయిన తర్వాత మీ డాక్టర్ గారు మీ రెటినా కూడా అప్పుడే చెక్ చేస్తారు, క్యాట్రాక్ట్ వచ్చిందండి అని. నరం కూడా కొన్నిసార్లు చెక్ చేస్తారు. కొన్నిసార్లు శుక్లం ముదిరినప్పుడు నరం సరిగ్గా కనబడదు. ఓకే, సో ఏమవుతుంది అంటే సర్జరీ అయిన తర్వాత పేషెంట్కి అనుకున్నంత చూపు రాకపోయినప్పుడు సరిగ్గా సర్జరీ చేయలేదు అంటారు. సో అది సర్జరీది కాదు, అంటే ఇన్ జనరల్ సర్జరీ బాగైనా కూడా సర్జరీ ప్రాబ్లం కాదు. నరంలో ప్రాబ్లం ఉందనుకోండి, డాక్టర్ గారు చేసేది ఏమి ఉండదు, అక్కడ నరం చాలా దూరంలో ఉంటుంది. సో శుక్లం ఆపరేషన్ నీట్గా బాగానే అయిన తర్వాత చూపు సరిగ్గా రాకపోతే మోస్ట్లీ వెనకాతల వరకు ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. సో చాలామందికి ఏంటి అంటే అదేంటి ముందు చూసుకోలేదు, ఇప్పటి వరకు శుక్లం బాగా ముదిరిపోతే నరం క్వాలిటీ ఎంత బాగుంది అని చెప్పడానికి ఎటువంటి ఇది లేదు. ఓన్లీ బయటకు తెలియడానికి, క్రాస్గా తెలియడానికి బీ స్కాన్ చూస్తాం, కానీ మిగతావి వెనకాతల నరం ఎంత హెల్తీగా ఉంది అన్నది శుక్లం ముదిరిపోతే మాత్రం అస్సలు తెలియదు. అది అందరూ తెలుసుకోవాలి. లేకపోతే ఏంటి అంటే శుక్లం తీసిన వెంటనే పొద్దున్నసరికి చాలా బాగా కనబడిపోతుంది అనుకుంటారు. నిజంగా నరం బాగుంటే కరెక్టే, 1 డేలో చాలా బాగా కనబడుతుంది. నరం బాగాలేకపోతే బాగా ముదిరిపోయిన శుక్లాలకి అసలు ఏమీ చెప్పలేము. అందుకే మీరు అనవసరంగా చాలా కాస్ట్లీ లెన్స్ వేసుకొని మళ్ళీ ఒకటేసారి డిసప్పాయింట్ అవుతారు. సో అది క్లియర్గా తెలుసుకోండి. చాలా రోజులు వదిలేసింది, వెనకాతల నరం గురించి ఏమీ తెలియని శుక్లాలు ఉన్నప్పుడు శుక్లం తీసి అద్దం వేసినా కొన్నిసార్లు చూపు రాకపోవచ్చు. ఎందుకంటే నరంలో ఆ శక్తి లేకపోతే ఇంకెవరేం ఏం చేయలేం. అది ట్రీటబుల్ అయితే ట్రీట్ చేస్తాము, లేకపోతే లేదు. అంతేగాని డాక్టర్ ఏదో తప్పు చేసినట్టు కాదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్ యూ కెన్ ఆల్వేస్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్ రాదర్ దెన్ బ్లేమింగ్ ద డాక్టర్.